నుంచి మనం చూస్తున్నాము సీఎం రేవంత్ రెడ్డి సినిమా రంగం మీద అలాగే అల్లు అర్జున్ మీద చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే సంధ్యా థియేటర్కి పర్మిషన్ లేకుండానే హీరో వచ్చారు అన్నది ఒక వాదన అయితే, హీరోకి థియేటర్లో ఉండగానే ఇద్దరు మనుషులు చనిపోయారు అని పోలీసు ఉన్నతాధికారులు వెళ్ళి చెప్పారు, అయినా ఆయన పట్టించుకోలేదు. అలాంటి సందర్భంలో మీరు కనుక ఇప్పుడు వెళ్ళకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. ఆ తరువాతే హీరో అక్కడి నుంచి బయటికి వెళ్ళారు. వెళుతూ కూడా సైలెంట్గా వెళ్లకుండా ఆయన కారు మధ్యలోంచి పైకి వచ్చి అభివాదం చేసుకుంటూ అభిమానులకి చేతులు ఊపుతూ వెళ్ళారు. దానివల్ల జరిగిన తొక్కిసలాట చాలా దారుణమైనటువంటి పరిస్థితులకు కారణమైంది అన్నారు. అంటే అసెంబ్లీలో ఒక ప్రశ్నకి ఆయన సమాధానం చెబుతూ ఈరోజు చెప్పినది ఏదైతే ఉందో దానికి ఒక్కసారిగా సినిమా రంగం అయితే ఉలిక్కిపడింది. అంటే డైరెక్ట్గా రేవంత్ రెడ్డి ఇటు అల్లు అర్జున్ ఉద్దేశిస్తూ మాట్లాడింది ఒక మాట అయితే, ఈ ఇష్యూని తీసుకుని బీఆర్ఎస్ నాయకులు కొందరు తనని చాలా దారుణంగా విమర్శిస్తున్నారు. అంటే ఒక మనిషి చనిపోతే అతని మీద కేసు పెట్టడం, అతను స్టార్ కావచ్చు ఎవరైనా కావచ్చు, అతని మీద కేసు పెట్టడము అతన్ని అరెస్ట్ చేయడము తప్ప అన్నది ఒక పాయింట్ అయితే, అలా అరెస్ట్ చేసిన వ్యక్తి బెయిల్ మీద జైలు నుంచి బయటికి వెళ్ళిన తర్వాత సినిమా రంగం అంతా కూడాను అతను వెళ్ళి పరామర్శించడానికి ఎలా అర్థం చేసుకోవాలి? అతని చెయ్యి ఏమన్నా విరిగిందా, కాలేమన్నా విరిగిందా, కన్నేమన్నా పోయిందా, అంతలా సానుభూతి లేకపోతే అంతలా పరామర్శించాల్సిన అవసరం ఏముంది? ఇందులో ఉన్న ఎవరైనా కానీ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ బాబుని చూసారా, పరామర్శించారా, వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళారా? అంటే ఇంత అమానుషంగా ఎలా సినిమా రంగంలోని వాళ్ళు ఉంటారు? ఇది కాదు కదా చేయాల్సిన పరిస్థితి అంటే ఆయన చాలా ఆవేదనగాను ఆక్రోశంగాను మాట్లాడారు. ఇంకొకటి ఆయన చెప్పింది ఏంటంటే, సినిమా రంగానికి మా ప్రభుత్వం ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూనే ఉంది. పర్టికులర్గా పుష్ప 2 సినిమా విషయానికి వస్తే వాళ్ళు పెట్టిన బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని మేము చాలా భారీ బడ్జెట్లో ఆ సినిమా తీసామన్నారు కాబట్టి రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చాము, అలాగే ప్రీమియర్ షోస్ వేసుకునే ఆస్కారం ఇచ్చాము, అలాగే రౌండ్ ద క్లాక్ నెంబర్ ఆఫ్ షోస్ కూడా మేము పర్మిషన్ ఇచ్చాము. కానీ ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు వాళ్ళు ఎలా అయితే ఒక రెస్పాండ్ కావాలో, నిర్మాతలు కావచ్చు, హీరో కావచ్చు, ఎవరైనా కానీ ఎలా రెస్పాండ్ కావాలో అలా కాలేదు. అది చాలా బాధ కలిగించింది. ఇక మీదట నేను ఈ సీట్లో ఉన్నంతకాలము సినిమా రంగానికి సంబంధించి ఏవైతే బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటుందో అవి నేనైతే ఇవ్వను అని చాలా సుస్పష్టంగా చెప్పారు. ఇప్పుడు సినిమా రంగం ఎలా స్పందిస్తుంది దీనిని అనేది చూడాల్సి ఉంటుంది. విశేషం ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎప్పుడైతే దావానలంగా మీడియాలో వచ్చినాయో, పైగా అదేంటంటే అసెంబ్లీ వేదికగా ఆయన ఎక్కడో బయట మాట్లాడితే అది వేరు, కానీ అసెంబ్లీలో ఆ వాదాలు లేకపోతే ఆ వచ్చిన ప్రశ్నకి ఆయన చెప్పిన సమాధానం ఎప్పుడైతే రిజిస్టర్ అవుతుందో దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. చాలా అథెంటిక్ సమాచారంగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇమీడియట్గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెడతా అన్నది ఇప్పుడు ఒక సంచలన విషయంగా మారింది. ఎందుకంటే మరి కాసేపట్లో ఈరోజు 7 గంటలకి అల్లు అర్జున్ తన నివాసంలో మీడియాతో మాట్లాడబోతున్నారు. ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే, అల్లు అర్జున్ ఏమో తెల్లారేదాకా అసలు నాకు ఇద్దరు చనిపోయిన విషయం తెలియదు అని చెప్పేసి కొద్ది కాలం క్రితం ఒక వీడియో రిలీజ్ చేశారు. సీఎం ఏమో అదే రోజు థియేటర్లోనే ఆయనకి తెలుసు ఒక ఇద్దరు చనిపోయారని తెలిసింది. ఎందుకంటే ఆ బాబు పరిస్థితి కూడా ఆ క్షణాన చనిపోయాడనే అనుకున్నారు పోలీస్ అధికారులు. కాబట్టి ఆ బాబు కూడా చనిపోయాడు అన్నట్టుగా ఇద్దరు చనిపోయారు అని చెప్పి పోలీస్ అధికారులు స్పష్టంగా ఆ హీరోకి చెప్పారు అన్నారు. ఇంకొకటి ఏమిటంటే, అల్లు అర్జున్ చెప్పిందంటూ నేను పర్సనల్గా అంటే మా టీము పర్సనల్గా పర్మిషన్ కోసం అడిగింది, వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పలేదు మాకు, అందుకనే నేను వెళ్ళాను. కాబట్టి పర్మిషన్ తీసుకునే ఇటు థియేటర్ దగ్గర నుంచి నేను కూడా పోలీసులకు ఇన్ఫామ్ చేసి వెళ్ళాను అని అల్లు అర్జున్ చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఈరోజు సీఎం అసెంబ్లీలో చెప్పింది ఏమిటంటే, థియేటర్ వాళ్ళు అప్లై చేశారు కానీ ఇమ్మీడియట్గా తిరస్కరించారు, ఆ విషయం వాళ్ళకి తెలుసు, అయినా కానీ ధిక్కరించి అక్కడికి వెళ్ళారు అని చెప్పి సీఎం చెప్పారు. ఈ 2 విషయాల్లోనూ ఉన్నటువంటి కాంట్రాడిక్టరీని ఇప్పుడు స్పష్టం చేయాల్సిన పరిస్థితి అల్లు అర్జున్ మీద ఉంది. బహుశా అందుకనే ఆయన ఆ విషయంలో వివరణ ఇవ్వడం కోసం చెప్పి ప్రెస్ మీట్ పెట్టారని తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్ తన మాట మీదే నిలబడతారా, లేకపోతే సీఎం అసెంబ్లీలో అంత ఘాటుగా స్పందించిన తర్వాత, అంత ఘాటుగా విమర్శించిన తర్వాత సినిమాలో లాగా తగ్గేదేలే అంటారా, లేకపోతే తగ్గక తప్పదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకున్న ఆవేశానికి అన్నది ఏమి జరుగుతుందనేది మరికొద్ది సేపట్లో క్లారిటీ వస్తుంది. వైష్ణవి. ఓం ప్రకాష్ గారు, అయితే ఇక్కడ అల్లు అర్జున్ తెలిసి చేసినా తెలియక చేసినా అయితే ఆయన అక్కడ జరిగిన సంధ్యా థియేటర్ జరిగిన తొక్కిసలాటలో అయితే ఒక మహిళ మృతి చెందడం జరిగింది. అలాగే వారి కుమారుడు కూడా ఆసుపత్రి పాలవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అయితే రేవంత్ రెడ్డి మున్ముందు రిలీజ్ అయ్యే సినిమాలు ఏవైనప్పటికీ కూడా వాటికి టికెట్ల ధరలు పెంచబోము అని ఖరాఖండిగా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో దీనికి ద హోల్ సినిమా రంగంపై ప్రభావం పడబోతుంది అని అనుకోవచ్చా?
ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే సినిమా రంగము ఎప్పుడైనా కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక రాయితీలు కావచ్చు, వాళ్ళు ఇచ్చేటువంటి టికెట్ రేట్లు పెంచుకునే ఆస్కారం కలిగించే జీవోలు రిలీజ్ చేయడం కావచ్చు, లేకపోతే పర్మిషన్ల విషయంలో కావచ్చు. ఇప్పుడు ఎందుకంటే కేవలం సినిమా పర్మిషన్లనే కాదు, సినిమా ప్రమోషన్స్ చేసుకోవాల్సినప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలన్నా, ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేయాలన్నా, సక్సెస్ మీట్ చేయాలన్నా పబ్లిక్లో చేయాలి అనుకున్నప్పుడు ఇటు పోలీసుల అనుమతి కావాలి, అలాగే ప్రభుత్వం అనుమతి కావాలి. వాళ్ళందరి సహకారంతోనే సినిమాలు అనేవి సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి, అలాగే సక్సెస్ఫుల్గా ప్రచారం కూడా చేసుకోగలుగుతారు. కాబట్టి ప్రభుత్వాన్ని కాదనో, పోలీసు శాఖని కాదనో సినిమా రంగం వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి తెగేంతవరకు లాగకుండా వీళ్ళు వెళ్ళి ఇమ్మీడియట్గా సినిమా రంగానికి చెందినటువంటి పెద్దలు, అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో కూడా ఏ రకమైనటువంటి స్టాండ్ తీసుకుంటాడో అన్న చూడాలి. ఎందుకంటే అల్లు అర్జున్ అంటే కేవలం ఒక స్టార్ హీరోగా మనం భావించాల్సిన అవసరం లేదు. అతని వెనకాల పెద్ద ఫ్యామిలీ ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ ఉంది, అల్లు అరవింద్ లాంటి వాళ్ళు ఉన్నారు, గీతాడ్ సంస్థ ఉంది, అలాగే ఆహా ఓటీటీ ఉంది. కాబట్టి ఒక మీడియా రంగంలో ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది ఈ మొత్తం వ్యవహారంలో. కాబట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయం కానీ, వాళ్ళు మాట్లాడే మాట కానీ సీఎంతో అంటే తాడు తెగేంతరకు లాగుతారా, లేకపోతే జరిగిన పొరపాటుతో జరిగింది నా వైపు నుంచి, కాబట్టి ఇక మీద ఇలాంటివి జరగవు, సినిమా రంగం నుంచి మేము హామీ ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళు ఏమన్నా ఒక సంజాయిషిలాగా చెప్తారా, లేకపోతే వాళ్ళు చేసిన చర్యల్ని సమర్థించుకుంటారా అన్నది ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న. ఎందుకంటే అల్లు అర్జున్ సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ కూడాను హాస్పిటల్కి ఇప్పటిదాకా వెళ్ళలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. కానీ అల్లు అర్జున్కి సంబంధించిన మనుషులు అక్కడికి వెళ్ళామంటున్నారు, 25 lakhs మేము ఇస్తామంటున్నాం అన్నారు. అలాగే పిల్లవాడికి సంబంధించిన హాస్పిటల్కి సంబంధించి ఏవైనా కానీ ఖర్చులన్నీ మేము పెట్టుకుంటామని చెప్పారు. ఆ పిల్లవాడి చదువుకు సంబంధించి మేము భరిస్తామని చెప్పారు. వేటిని కూడా అసలు రేవంత్ రెడ్డి కన్సిడర్ చేయలేదు. అక్కడ ఒక ప్రాణం పోయింది, దానిని బట్టి అతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన దాన్ని రాజకీయం చేస్తున్నారు. అంటే ఇటు సినిమా ఇండస్ట్రీని, అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని తన మీద అయితే సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారో, తనను విమర్శిస్తున్నారో వాళ్ళను కూడా టార్గెట్ చేశారు. కేవలం వాళ్ళనే కాకుండా ఎవరైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో కొందరు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ ఎక్స్లో పోస్టులు పెట్టారో వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఘాటుగా సినిమా ఇండస్ట్రీని విమర్శిస్తున్నారు. చాలా స్ట్రాంగ్గా తన ఏదైతే ఉందో తన మనసులో ఉన్నదాన్ని సుస్పష్టం చేశారు. కాబట్టి ఇప్పుడంతా అల్లు అర్జున్ కోర్టులోను, అల్లు అరవింద్ కోర్టులోనూ ఉందనుకోవాలి. సినిమా రంగం చెందిన వాళ్ళు కూడా, అంటే ఇప్పుడు పెట్టే ప్రెస్ మీటు సినిమా రంగానికి చెందిన వాళ్ళతో కూడా మాట్లాడే అల్లు అర్జున్ కానీ అల్లు అరవింద్ కానీ మీడియాతో వాళ్ళ ఒపీనియన్ చెప్పే ఆస్కారం అయితే ఉంటుంది. కానీ ప్రభావం అయితే మాత్రం ఖచ్చితంగా సినిమా రంగం మీద ఉంటుంది, ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి సంబంధించినటువంటి ప్రభావం. ఎందుకంటే రాబోతుంది సంక్రాంతి సీజన్, అందులో భారీ చిత్రాలు రిలీజ్కి ఉన్నాయి, దిల్ రాజు గారే వాటికి ప్రొడ్యూసరు. కాబట్టి ఈ అల్లు అరవింద్ కానీ అల్లు అర్జున్ కానీ ఏం మాట్లాడతారు అన్న దాని మీద అందరూ దృష్టి పెట్టి ఉన్నారు. వైష్ణవి. ఓంప్రకాష్ గారు, అయితే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సినీ ప్రముఖులు అందరూ కూడా అల్లు అర్జున్ని పరామర్శించడానికి వెళ్లారు, కానీ ఆ బాధితురాలి కుటుంబాన్ని ఎవరు పరామర్శించలేరు, ఎవరు కలవలేరు అంటూ కూడా ఆయన అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా తీసుకొచ్చారంటారు? అంటే ఇక్కడ ఒక విషయం ఉంది. అల్లు అర్జున్ కానీ అల్లు అర్జున్ ఫ్యామిలీ కానీ ఆ కుటుంబాన్ని వెళ్ళి కలవడము, లేకపోతే వాళ్ళ తండ్రిని ఇంటికి పిలిపించుకుని మాట్లాడడము, ఓదార్పు వచనాలు చెప్పడము అన్నది ఖచ్చితంగా వాళ్ళు చేసి ఉండాల్సింది. కానీ అల్లు అరవింద్ చాలా ఏం చెప్పారంటే, ఆయన మొన్న వెళ్ళినప్పుడు అంటే కోర్టులో ఈ కేసు నడుస్తున్న సందర్భంలో మా లాయర్లు ఎవరైతే నిరంజన్ రెడ్డి ఉన్నారో ఆయన్ని అల్లు అర్జున్ని అక్కడికి వెళ్ళొద్దు, హాస్పిటల్కి వెళ్ళొద్దు అన్నారు. అందువల్లే అల్లు అర్జున్ వెళ్ళలేదు తప్పితే వెళ్ళకూడదని కాదు. ఈ రోజున కూడా నేను ప్రభుత్వము పోలీసుల అనుమతి తీసుకునే ఇక్కడికి వచ్చాను, నాకు ఆ అనుమతి ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు అంటూ చెప్పారు. అంటే ఒక రకంగా ఆయన ఏంటంటే చాలా సేఫ్గా మా అబ్బాయి అక్కడికి వెళ్ళి హాస్పిటల్లో ఆ పిల్లవాడిని పరామర్శించకపోవడానికి ఇప్పుడున్నటువంటి నీతిమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో, అంటే మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో అవతల వాళ్ళని ఎవరైతే ఎక్స్పార్టీ కింద వస్తారు కాబట్టి కేసు పెట్టిన వాళ్ళని కలవటం కానీ వాళ్ళని మొత్తం మాట్లాడితే ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి కలవద్దు అనేది సహజంగా కోర్టు రూల్స్లో ఉంటాయి. కాబట్టి దానిని అతిక్రమించి వెళ్ళడం కరెక్ట్ కాదని వెళ్ళలేదు తప్పితే ఏదో వెళ్ళకూడదని వెళ్ళలేదు అన్నది చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే, సినిమా రంగానికి చెందినటువంటి ప్రముఖులందరూ కూడాను ఉదయం నుంచి రాత్రి దాకా ఒక జాతరలాగా అక్కడికి వెళ్ళడం అన్నది కూడా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయింది. ఇప్పుడు సాధారణమైనటువంటి మనిషి సహజంగా ఏమనుకుంటారంటే, ఒక పిల్లాడి ప్రాణాలతో అంటే సాగు బతుకుల మధ్య ఊగిసలాడుతూ అతను హాస్పిటల్లో ఉంటే అల్లు అర్జున్ పరామర్శించడానికి సినిమా వాళ్ళందరూ ఇలా వెళ్లాల్సిన అవసరం ఏముంది? ప్రతి వాళ్ళకి వచ్చేటువంటి ఒక సందేహము, ప్రశ్న అదే. నిజానికి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ రోజున అల్లు అర్జున్ ఇంటికి ఇలా అందరూ క్యూ కట్టకపోతే ఈ ఇష్యూని అంత సీరియస్గా తీసుకుని ఉండేవాళ్ళు కాదు.
ఇంకొకటి ఆ రోజు అయిన తర్వాత అల్లు అర్జున్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ చెందినటువంటి బన్నీ వాసు, ఏది గీతార్ట్స్ సంబంధించినటువంటి నిర్మాతలో ఒకరైనటువంటి బన్నీ వాసు ఆ పిల్లోడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని తెలుసుకున్నారు, డాక్టర్స్తో మాట్లాడారు. అలాగే ప్రభుత్వం వైపు నుంచి కూడా కొంత చొరవ చూపించి ఆనంద్ని పంపించారు. అలాగే హెల్త్ కమిషనర్ ఆవిడ వెళ్ళారు, వాళ్ళు కూడా ఆరోగ్యం గురించి వాకప్ చేశారు. ఈ రోజున కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్ వెళుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఏంటి, ఇప్పుడు ఆ పిల్లవాడి చుట్టూనే ఈ రాజకీయం అంతా తిరుగుతోంది. అంటే ఒకటి అది సానుభూత, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు తీసుకురావడమా, లేకపోతే సినిమా రంగాన్ని ఇందులోకి లాగుతున్నారా అన్నది చూడాల్సి ఉంటుంది. వైష్ణవ్, ఇప్పటికే ఒక హీట్ అయితే రెడీ అయిందని చెప్పవచ్చు. ఏం జరగబోతుంది, మరికొద్ది నిమిషాలలో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు చాలా హీట్ అయితే క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. చలికాలం, పూర్తిగా కూడా చలికాలంలో ఈ రాజకీయ పుష్ప సినిమా ఏదైతే ఉందో, అంటే పూర్తిగా కూడా పుష్ప 2కు సంబంధించి ఒక్కసారిగా రాజకీయ టర్న్ తీసుకుంది. రాజకీయ టర్న్ తీసుకున్నటువంటి ఈ పుష్ప రాజకీయం ఎటు ఉండబోతుంది అనేది ఇప్పుడు చాలా కీలకంగానే మారిందని చెప్పాలి. మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ తన నివాసంలోనే ఒక ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్ లో ఏం చెప్పబోతున్నారు, సీఎం మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలకి ఆపోజిట్ గా మాట్లాడేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా లేనే లేదు. ఎందుకంటే జస్ట్ ఆయనకు సంబంధించి ఒక థియేటర్, అంటే సంధ్యా థియేటర్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో వెళ్ళడము, ఆ తర్వాత అక్కడ తొక్కిసలాట జరగడం, ఒక మహిళ చనిపోవడము, ఇప్పుడు ఒక బాబు కూడా సీరియస్ గా ఉండడంతో ఆ వ్యవహారంలో ఏకంగా కూడా గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకుంది. సాంధ్య స్టార్ అయినా ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానమే అనే విధంగా కూడా అరెస్ట్ చేశారు, జైలు కూడా పంపించారు. అది జైలు వచ్చింది ఆ తర్వాత, కానీ అరెస్ట్ చేయడము, జైలుకి అయితే పంపించడం అనేటటువంటి ప్రక్రియ అయితే పూర్తయింది. సో ఈ నేపథ్యంలోనే ఇంకా రేవంత్ రెడ్డికి ఆపోజిట్ గా వెళ్తారా, ఆపోజిట్ గా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు ఆపోజిట్ గా చెప్పడమా, లేకపోతే కాంప్రమైజింగ్ వర్డ్స్ అంటారు కొన్ని, అంటే జరిగిన తప్పిదంలో ఏ తమ తప్పిదం లేదు అని చెప్పడమే కాకుండా ఇక పైన ఇటువంటి తప్పిదాలు జరగకుండా చూస్తాము అనేటటువంటి పదాలు చెబుతూనే కాంప్రమైజ్, ఇంకా మా సైడ్ నుంచి జరిగినటువంటి వాటికి మా వైపు నుంచి ఉన్న ఏదైనా మిస్టేక్ ఉంటే మాది తప్పిదం అనేటటువంటి అర్థం వచ్చే విధంగా ఏదన్నా చెప్పబోతున్నారా. సో ఏం జరగబోతుంది, కాంప్రమైజింగ్ వర్డ్స్ తో కొనసాగుతుందా, లేకపోతే రైట్ రెడీ డి అంటే డి అనే విధంగా కూడా వ్యవహారం ఉండబోతుందా అనేది ఇప్పుడు మనం చూడాల్సినటువంటి అవసరం. సో ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లోనే ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రెస్ మీట్ కి సంబంధించి ఆయన కొంత, అంటే మనకున్న సమాచారం ప్రకారం అయితే పూర్తిగా కూడా ఇక క్లోజ్ చేసే విధంగా, అంటే ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూని క్లోజ్ చేసే విధంగానే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఉండబోతుంది. అయితే ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే చూస్తుంటే ఆ మాటల్లో చాలా స్పష్టంగా కూడా ఆయనకు ఇంకా కూడా ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రోవర్ ఆ రోజు జరిగినటువంటి తొక్కిసలాటలో అల్లు అర్జున్ తప్పు ఉంది అనే విధంగానే రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఏం సినిమా హీరో అయినంత మాత్రాన వదిలిపెట్టాలనేది ఎక్కడ రూల్ లేదు, డెఫినెట్ గా మేము దీనికి ఎలా ముందుకు వెళ్ళాలో అలా ముందుకు వెళ్తాము. అంటే రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంలో ఇంకా సీరియస్ గానే ఉన్నారు అనేది అక్కడ అర్థమైపోయింది. ప్రభుత్వానికి సంబంధించి ఈ ఇష్యూని అయితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పుష్ప ఎంత హిట్ అయినా సరే మేము మాత్రము అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటనే చాలా సీరియస్ గా తీసుకుంటున్నాము కూడా, ఇక ముందు కూడా అలాంటి ఉంటుంది. ఏ ఒక్కరు కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారో అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళారు, అల్లు అర్జున్ పరామర్శించారు. అతను అల్లు అర్జున్కి ఏమైంది, అతను చిన్న గాయమైనా దెబ్బైనా తగ్గిందా, లేకపోతే ఇంకొకటైందా అంటూ కూడా మాట్లాడరు. నిజంగానే సాక్షి మాట్లాడుకుంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వరుస పెట్టి ఒక్కొక్కరిగా వెళ్ళి అల్లు అర్జున్ పరామర్శించారు. ఆ పరామర్శ దేనికి పరామర్శించారు అనేది మాత్రం ఇప్పటికీ తెలియదు. అంటే ఒక ఇష్యూ జరిగింది, అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు, మళ్ళీ వెంటనే బయటకు కూడా వచ్చారు. చేసిన తర్వాత జస్ట్ కొన్ని గంటల పాటు జైల్లో ఉంచినందుకు ఇంత సినిమా ఇండస్ట్రీ ఏకంగా కదిలొచ్చింది. అదే సినిమాకు సంబంధించినటువంటి సినిమా థియేటర్ లో అదే అభిమాని ఎవరైతే అభిమానులు తొక్కిసలాట జరిగి ఒక మహిళ ప్రాణాలు కోల్పోతే, ఆ ఒక చిన్నది ఇప్పటికీ ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఏ ఒక్కరైనా సరే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఏ ఒక్కరైనా సరే వెళ్ళి అక్కడ పరామర్శించలేదు కదా. మరి దాన్ని మేము ఎలా చూడాలి అంటే, ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోలు కానీ లేకపోతే ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు ఏదైనా ఒక తప్పిదం చేస్తే, ఏదైనా ఒక మద్దతు చేస్తే చూసి చూడనట్లు వదిలేయాలా, అది
చాలా స్ట్రాంగ్ అయినటువంటి వర్డ్స్ అయితే ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అల్లు అర్జున్ పెట్టబోతున్నటువంటి ప్రెస్ మీట్ లో డి అంటే డి అనే దానికన్నా అయిపోయిన దానికి కాంప్రమైజింగ్ అయ్యే విధంగా ఏదైనా సరే ఈరోజు ఉండొచ్చు. మధు, అయితే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఏవైతే వ్యాఖ్యలు చేశారో అసెంబ్లీలో దానికి కౌంటర్ గానే అల్లు అర్జున్ కౌంటర్ దాఖలు చేయడానికే ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు అనుకోవచ్చా? అంటే ఇక్కడ చాయిసెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన విధంగానే ఇక డి అంటే డి అనే విధంగా వెళ్ళాలి అంటే ఇంకా ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ 4 సంవత్సరాల పాటు అధికారంలోనే ఉంటుంది. ఆ తర్వాత ఎన్నికలు ఏం జరుగుతుంది అనేది సెకండరీ. కానీ ఇప్పుడైతే పూర్తిగా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఇప్పుడు డి అంటే డి అని వెళ్తే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే రానున్న రోజుల్లో చుక్కలు కనపడడం ఖాయం. సో అలా ఉండాలి, చుక్కలు కనిపించాలి. మొత్తం ఒక వ్యక్తి కోసం అనేసి వ్యవస్థ అంతా కూడా మీదికి తీసుకొని మొత్తం తల మీదకి వేసుకొని ఉంటుందా అంటే అల్లు అర్జున్ కోసం నిలబడి తమ సినిమాలకు నష్టం కలిగినా సరే మాకేం ఇబ్బంది లేదు అనే విధంగా ఉంటారా అంటే ఖచ్చితంగా ఉండదు. ఏదో దీనికోసం అనేసి అల్లు అర్జున్ కోసం అనేసి తమ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యవహారాలలో మేము ఎలా ఇబ్బందులకు గురవుతామని ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా చెప్తారు. సో ఒకవేళ అల్లు అర్జున్ డి అంటే డి అనే విధంగా వెళ్తే మాత్రం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళలో 2 విభాగాలుగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఒకటి ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా. మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళి సినిమాలు తీసి వాటిని రిలీజ్ చేసి థియేటర్లో కలెక్షన్స్ రాబడతారా అంటే మాత్రము ఇప్పుడున్నటువంటి వెదర్, ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పరిస్థితులు బట్టి చూస్తే ఆ ఛాన్సే లేదు, అటువంటి అవకాశమే లేదు. సో కాంప్రమైజింగ్ గా లేకపోతే ఇక చూసుకుందాము తెలుసుకుందాము అనే విధంగా అనే రెండిట్లో చూసుకుంటే మాత్రం సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎప్పుడైనా సరే ఒకటే, ఇంకా మేము కాంప్రమైజ్ అవుతుంది. అది జరిగిన దానికి మేము ఏం చేయాలనుకుంటున్నాం, ఈరోజు అల్లు అర్జున్ కూడా జరిగిన దాని వ్యవహారంలో ఏం చేయాలనుకుంటున్నాం, ఫ్యూచర్ లో ఇక ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలనుకుంటున్నాం అంటే దాని మీద మాట్లాడచ్చు తప్ప ఇక మేము ఈ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఆ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చే ప్రసక్తి అయితే 99.99% లేదు. ఒకవేళ ఉంటే మాత్రం పరిస్థితి రానున్న రోజుల్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్లకు డెఫినెట్ గా చిక్కులో కనబడే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఏం చేయబోతున్నారు, ఈరోజు ఏర్పాటు చేయబోతున్నటువంటి అల్లు అర్జున్ ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ ప్రెస్ మీట్ ఏదైతుందో ఆ ప్రెస్ మీట్ తో సినిమా ఇండస్ట్రీ ఇక్కడ ఉన్నటువంటి అంటే ప్రధానంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ రోజు ఏ మాత్రం కూడా అటు ఇటు ఏదైనా సరే ప్రెస్ మీట్ మాట్లాడితే డెఫినెట్ గా అది ఆ 4 సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీకి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ఇంకా ఇంకొక వైపు కూడా చూస్తే మాత్రము ఏదైతే అల్లు అర్జున్ పుష్ప సినిమాకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్ ఏదైతుందో ఆ ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి అంటే ముఖ్యమంత్రి అని అంటూనే రేవంత్ రెడ్డి అనేటటువంటి పేరును మర్చిపోయారు. అలా మర్చిపోయినందుకు ఈ విధంగా జరిగింది అని కేటీఆర్ కూడా కామెంట్లు చేశారు. సో మరి అది నిజంగా లేకపోతే అది కాకుండానే నిజంగానే ఇష్యూలో ఒక మహిళ చనిపోవడం, తొక్కిసాటు జరగడం, పోలీసులు పర్మిషన్ ఇవ్వము అని చెప్పినా సరే అక్కడికి రావడము, ఆ తర్వాత అక్కడ ర్యాలీలు నిర్వహించడము అవన్నీ కూడా ప్రభుత్వానికి ఆగ్రహం వ్యక్తం చేసిన అంటే ఆ మాట కూడా చెప్పిన మాట కూడా వినకుండా ఇలా చేశారు. కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము కూడా ఎంత దూరమైన అంటే ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వం వచ్చే సినిమా ఇండస్ట్రీ అని చూసుకుంటే కూడా ప్రభుత్వం ఎప్పుడైనా నెగ్గుతుంది, ప్రభుత్వం ఎప్పుడైనా నిలబడుతుంది. సో అలానే ఇప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీతో కడియానికి కాళ్ళు దువ్వుతే మాత్రము కాళ్ళు విరిగేది ఎవరికి ఖచ్చితంగా అందరికీ తెలుసు.